మన హిందువుల్లో ఉన్నవాళ్లే మన ప్రవచనకర్తల్ని ఈ రోజున ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నారు కదా. మోక్ష మార్గంలో ఒక వ్యక్తి చనిపోయిన కారణంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వీడియోలు చేసేస్తున్నారు. మన ప్రవచనకర్తలు ఎవరైతే ఉన్నారో చాగంటి గారు, నండూరు గారు, ఇలాంటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు దుమ్మెత్తి పోస్తున్నారు. అలాంటి వాళ్ళ వీడియోల కింద కొంతమంది క్రైస్తవులు, బుద్ధ మతస్థులు, వేరే వేరే మతస్థులు అందరూ జాయిన్ అయ్యి ఓని భజన చేస్తున్నారు. మీ అంత తోపు లేరండి, మీరు కరెక్ట్గా మాట్లాడారండి, మీరు హిందువులైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడారండి, అసలైన హిందూ అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితేనే అందులో గొప్పతనం ఉంటుందండి, ఇన్ని రోజులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాము, మీరు చాలా మంచి వాళ్ళండి, అందరిలాగా కాకుండా మీరు కరెక్ట్గా మాట్లాడారని ఆ వీడియోల కింద అని భజన చేస్తూ ఉన్నారు క్రైస్తవులు. అయితే ఒక్క మాట అడుగుతానండి, మన వైఎస్ శర్మిల గారు ఉన్నారు, ఆవిడకి అనారోగ్యంగా ఉంది, కొంచెం పొట్టకి సంబంధించిన సర్జరీ ఏదో జరిగింది, హాస్పిటల్లో ఆపరేషన్ అయింది, ఈ రోజున ఆవిడ డిశ్చార్జ్ అవుతున్నారన్న వార్త మనం విన్నాం. మరి ఆవిడ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మన ప్రవచనకర్తల్లాగానే పాస్టరే కదా. ఆయన క్రైస్తవులకు సంబంధించిన ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటారు, వాళ్ళ దేవుడి గురించి ఎన్నో మంచి వాక్యాలను చెప్తూ ఉంటారు. ఆయన పెట్టే కూటమి సభల దగ్గర మనం ఎన్నిసార్లు చూడలేదండి, అనారోగ్య సమస్యలతో ఉన్న సామాన్య ప్రజలు, పేద ప్రజలు అందరూ ఆ స్టేజీల మీదకి వెళ్ళి ఈ పాస్టర్ గారు వాళ్ళ మీద చేయి పెట్టి ప్రార్థన చేయగానే నిమిషంలో వాళ్ళకున్న అనారోగ్య సమస్యలన్నీ మటుమాయమైపోతాయి. ఎంత పెద్ద క్యాన్సర్ వేదైనా సరే, పెరాలసిస్ వచ్చిన వాళ్ళైనా సరే, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైనా సరే, అప్పటి వరకు మంచంలో ఉండి నడవలేని వాళ్ళు కూడా ఆయన ప్రార్థన చేయగానే టక్కటక్క మనకి గంతులు వేసుకుంటూ నడిచేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోలన్నీ మనం సోషల్ మీడియాలో చక్కగా చూసాం, అవునా. ఈ రోజున వైఎస్ శర్మిల గారు అంత మంచి పాస్టర్ గారిని ఇంట్లో పెట్టుకుని డాక్టర్లాగా వైద్యం చేసి ప్రాణాలు కాపాడే పాస్టర్ గారు ఇంట్లో ఉండగా ఆవిడ ఎందుకండి మరి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంది? అన్ని డబ్బులు ఎందుకండి ఖర్చు పెట్టడం? నేను హాస్పిటల్లో ఉన్నాను, సర్జరీ బాగా జరిగిందని ఆవిడ పోస్ట్ పెట్టడం మనం అంతా చూసాం కదా. మరి ఆయన భార్యకి ఒంట్లో బాగోపోతే హాస్పిటల్కి ఎందుకు పంపించారు? సర్జరీ ఎందుకు చేయించారు? ఇదైతే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఇదేదో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అని కాదు, ఈ రోజున మన హిందువులు తెలుసుకోవాలి, మన ప్రవచనకర్తల్ని ఈ రకంగా అవమానిస్తున్నారు చూసారా, అలాంటి వాళ్ళ కోసమే ఈ మాట అడుగుతున్నా. అంత మంచి డాక్టర్ లాంటి పాస్టర్ గారు ఇంట్లో ఉండగా ఒక్క ప్రార్థన చేస్తే ఆవిడ లేచి కూర్చుంటారు. ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు పాస్టర్లు ఉంటూనే ఉంటారు, అసలు హాస్పిటల్కి వెళ్ళకుండా వాళ్ళందరినీ ఇంటికి పిలిపించుకుని ఒక గంట సేపు ప్రార్థన చేయించుకుంటే ఆవిడ లేచి కూర్చుంటారు కదా. జనాలకు మాత్రమే ఆయన ప్రార్థనలు పనిచేస్తాయా? ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆయన ప్రార్థనలు పనిచేయవా? మరి దీనికి కూడా సమాధానం చెప్తే బాగుంటుంది. భజన చేసే వాళ్ళు ఉన్నారు చూసారా, కామెంట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళనే అడుగుతున్నా, హిందువులు అయ్యుండి ఇంతంత పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని చక్కగా హిందూ సాంప్రదాయం గురించి, కృష్ణుడి గురించి అన్నీ చెప్తారే, మంచి మాటలు చెప్పే మన గురువు గారుల గురించి ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడతారు? ఎక్కడ అన్యాయాలు జరగట్లేదు, ఎక్కడ నేరాలు ఘోరాలు జరగట్లేదు, ఎక్కడ ప్రాణాలు పోవట్లేదు, పోయే ప్రాణం ఎక్కడన్నా పోతుంది. ఏదన్నా పని చేస్తున్నామని అంటే మనం కూడా కొంచెం స్పృహలో ఉండి మనం చేసేది కరెక్టా కాదా అని ఆలోచించుకోవాలి. ఎవరేది చెప్తే అది గుడ్డుగా చేసేయడం కాదు. ఇలా ప్రార్థన చేసి కొబ్బరి నూనె రాస్తే మొత్తం రోగాలన్నీ తగ్గిపోతాయి అంటున్నారు, కానీ మరి అదేంటనేది మనకి ఎప్పుడన్నా చూసామా? ఇన్ని హాస్పిటల్ ఎందుకు, ఇన్ని వేలల్లో డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, ఆపరేషన్లు చేయించుకోవడం ఎందుకు, ఇదంతా ఎందుకు చెప్పండి? దానికి మాత్రం ఎవ్వరూ సమాధానం చెప్పరు. ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యి, ప్రార్థన చేస్తే గ్యాస్ బండ్ ఇంటికి వచ్చేసింది, ప్రార్థన చేస్తే నా అకౌంట్లో 2 లక్షల రూపాయలు పడిపోయాయి, ప్రార్థన చేస్తే ఇది వచ్చింది, ప్రార్థన చేయగానే అది వచ్చిందని చాలా వీడియోలు మనం చూసాం. అందరూ కూడా వీడియోలను వైరల్ చేశారు, కామెడీగా సరదాగా వాడుకున్నారు. అంటే మీకు అలాంటివి ఏమీ కనబడవు. మంచి మాటలు చెప్పిన వాళ్ళనే ఈ రోజున ఇష్టం వచ్చినట్టు దుమ్మెత్తుకుని పోసుకుంటున్నారు. పైకి హిందువులు అని అంటూ ముసుకేసుకుని హిందూ ప్రవచనకర్తల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇప్పుడు చాగంటి గారు కానీ, నండూరు గారు కానీ ఎన్నో మంచి విషయాలు చెప్పారు, వాటి గురించి చెప్పండి. ఆయన మాటలు విని ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు. ఒక్క వ్యక్తి ప్రాణం పోయేసరికి మీరు ఈ రోజున ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారే. చూడండి, అక్కడ ఆ వ్యక్తి ప్రాణం పోవడం బాధాకరమే, ఆ కుటుంబానికి తీరంలోటే, కానీ అక్కడ మన తప్పిదం కూడా ఉంటుంది. ఈ రోజున అరుణాచలంలో అక్కడ చక్కగా 3 భాషల్లో బోర్డు పెట్టారంట. నిన్న ఈ సంఘటన జరిగింది, మనం అందరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయినా సరే ఒక ఆవిడ ఏంటో మరి అత్యుత్సాహం అనుకోవాలో, పిచ్చి అనుకోవాలో, మరి ఏమనుకోవాలో అర్థం కాదు. ఓ లావుగా ఉన్న ఆవిడ మళ్ళీ నిన్న దూరిందంట, అందులోంచి ఆవిడ బయటకు రావడానికి నానా తంటాలు పడిందంట. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆవిడని ఎలాగో శ్రమపడి కష్టపడి బయటకు లాగారు. చూడండి, ఒక పక్కన ఒక వ్యక్తి చనిపోయారని మనం మాట్లాడుకుంటూ ఉండగానే మళ్ళీ ఇంకొక ఆవిడ అందులో దూరిందని అంటే పిచ్చి జనాలు అనాలా, ఇంక వెర్రి జనాలు అనాలా? ఎంతవరకు అని ఎవరు ఏం చెప్తారు చెప్పండి? చూడండి, ఎవరన్నా ఒక మంచి మాట చెప్పారు అంటే అది కరెక్టా కాదా, మనం చేయగలమా లేదా, మనకు ఓపిక ఉందా లేదా అనేది చూసుకోవాలి. పక్క వాళ్ళు చేశారు కదా అని మనం కూడా చేసేస్తే వాళ్ళ శరీర తీరు మన శరీరం తీరు ఒకలాగా ఉంటుందో చెప్పండి? మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, వాళ్ళు కొంచెం హెల్దీగా ఉండొచ్చు, ఇవన్నీ ఆలోచించుకుని చేయాలి. కానీ నిన్న ఆ వ్యక్తి చనిపోయారనంటే వాళ్ళ వెనకాల కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ఎవరైనా ఆయన ఫోర్స్ చేసి ఉండొచ్చు. ఒరే దూర్రా, ఏం కాదు, లావుగా ఉన్నావు కదా దూరని, ఇలా ఆయన ఫోర్స్ చేయబట్టి ఆయన ధైర్యంగా దూరుంటాడు. పాపం దురదృష్టవశాత్తు ఆయన తట్టుకోలేక పాపం ఊపిరాడక చనిపోయి ఉండొచ్చు. మరి ఇంత చెప్పుకుంటున్నా సరే నిన్న ఒక ఆవిడ దూరిందానంటే
ఇంకేమనాలి? దానికి కూడా ఇప్పుడు ప్రవచనకర్తలను అనేస్తారా? ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడండి. మీరు హిందువులు అయ్యండి ఈ రోజున మీకు క్రైస్తవులు వచ్చి మీకు భజన చేస్తున్నారని అంటే మీరు ఏంటనేది, మీ మాట తీరు ఏంటనేది దీన్ని బట్టే అర్థమైపోతుంది. చూడండి, ఇప్పటి వరకు ఎన్నో లక్షల మంది మోక్ష మార్గంలోంచి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అనవసరంగా ప్రవచనకర్తల మీద నిందలు వేయడం, వాళ్ళు చెప్పే మంచి మాటలను పక్కన పెట్టేసి ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే అదిగో పలానా వాళ్ళు చెప్పిన వాళ్ళని ఇలా జరిగిందని ఇలాంటి మాటలు మాట్లాడడం, ఇలాంటివన్నీ మానుకోండి. హిందూ దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మంచి మాటలు చెప్పే వాళ్ళని తిట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మీ కింద ఆ క్రైస్తవులు భజన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ ప్రశ్నలన్నీ. ఏది పడితే అది మాట్లాడేయడం, అందరూ ఒక దారిలో వెళ్తే నేను ఆ దారిలో ఎందుకు వెళ్ళాలి, వేరే దారిలో వెళ్తే అందరూ వచ్చి నన్ను చూస్తారని ఇలాంటి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడకండి. అలాగే హ్యాపీ లైఫ్ అని ఒక ఆవిడ నిన్న ఎంత పొడుగు కామెంట్ పెట్టింది. ఆవిడ అసలు వీడియో పూర్తిగా చూడకుండానే చాగంటి గారిని బ్యాడ్ చేస్తూ వీడియో చేస్తుంది. ఈవిడ వైరల్ అవ్వాలని మాట్లాడుతుంది. అసలు నేను ఎక్కడ చాగంటి గారి గురించి బ్యాడ్గా మాట్లాడాను? వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే మాట్లాడాను. ఆయన మంచి మాటలు చెప్తే ఎక్కడో ఒక వ్యక్తి చనిపోతే ఆయనకి ఎందుకు అంటకడతారు? మోక్ష మార్గంలోకి వెళ్ళేటప్పుడు లావుగా ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు. అలాగే మనకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా అలాంటివన్నీ చూసుకుని వెళ్ళాలి. అంతేగాని ఆయన చెప్పారని గుడ్డిగా మీరు ఎలా వెళ్ళిపోతారని నేను చాగంటి గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ఎంత పొడుగు కామెంట్ పెట్టింది ఆవిడ ఎవరో కానీ. అసలు నేను తెలుగులో చేసిన వీడియోనే నీకు అర్థం కాలేదని అంటే ఇంకా నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. ఈవిడ చేస్తుంది, ఈవిడ వైరల్ అవ్వాలని చెప్పేసి ఆవిడ ఫ్రెండ్ వచ్చి ఆవిడ వీడియో చేస్తుంది అనేసి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి. అందరూ చేసే పని ఏంటి? ఒకరు చేసిన వీడియో ఇంకొకరు చెయ్యట్లేదా? మేమిద్దరమే నీ కళ్ళకు కనబడుతున్నావా? నువ్వు కామెంట్ పెట్టడంలో తప్పులేదు, కానీ వీడియో పూర్తిగా చూసి కామెంట్ పెట్టుంటే నేను చాలా సంతోషించేదాన్ని. ఎందుకంటే ఆ వీడియోలో చాగంటి గారిని, నండూరు గారిని నేను సపోర్ట్ చేస్తూ మాట్లాడాను. అది నీకు అర్థం కాలేదని అంటే మరి నీకు తెలుగు వచ్చో లేదో, లేదంటే గుడ్డిగా పెట్టేశావో. అసలు నువ్వు వచ్చి మా వీడియోలు చూడమని నీకు ఎవరు చెప్పారు? నీకేమన్నా అంత ఖాళీగా ఉన్నావా? నీకు కూడా టైంపాస్ అవ్వకపోతే నీకేమైనా డబ్బులు కావాలంటే నువ్వు కూడా ఛానల్ పెట్టుకో, చక్కగా అందరిలాగానే నువ్వు కూడా వీడియోలు చేయి. నీ వీడియోలు చూసిన వాళ్ళు కూడా నచ్చిందనుకో, నచ్చలేదనుకో, చక్కగా నీ దగ్గరకు వచ్చి కామెంట్లు పెడతారు. అప్పుడు నువ్వు చూసి చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ పెట్టుకోవడం మాత్రం మంచి పేరు పెట్టుకున్నావు, అక్కడ ఫోటో మాత్రం లేదు. హ్యాపీ లైఫ్ అని పెట్టుకున్నావు అంటే నువ్వే హ్యాపీగా ఉండాలనుకుంటా. కానీ ఇద్దరు స్నేహితులు కలిసి పచ్చగా ఉన్నా నువ్వు తట్టుకోలేవు అనమాట. ఈవిడ ఫ్రెండ్ వచ్చి వీడియో చేస్తున్నానంటే ఇద్దరు స్నేహితులు చేస్తే తప్పే ఉంది. మేము సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి చేస్తున్నాము. ఇప్పుడు మాకు బయట వేరే ఫ్రెండ్స్ ఉంటారు, ఆవిడకి ఉంటారు, నాకు ఉంటారు. వాళ్ళు ఎవరు సోషల్ మీడియాలో లేరు. వాళ్ళతో కూడా మేము క్లోజ్గా ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఎవరికి ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండరు. కామెంట్ పెట్టేటప్పుడు వీడియో మొత్తం చూసి చక్కగా నువ్వు కామెంట్ పెడితే దానికి ఖచ్చితంగా మర్యాదపూర్వకంగా మేము రిప్లై ఇస్తాం. ఎవరైనా సరే మాకు బ్యాడ్ కామెంట్ పెట్టినా సరే మేము ఏమి ఫీల్ అవ్వం, బాధపడం. మా ఫాలోవర్స్ ఎవ్వరు కూడా మా మీద బ్యాడ్గా ఎవరో పెట్టరు. ఇలాగ గాలికి వెళ్తూ వెళ్తూ మధ్యలో దారి తప్పిపోయి వచ్చి మా వీడియో చూసి ఎవరో ఒకళ్ళు పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మేము రిప్లై ఇస్తాం అనమాట. ఎందుకంటే మీరు కొత్తగా వచ్చి మా వీడియో చూస్తున్నారు కదా, మరి కొత్త వాళ్ళకి మేము మర్యాద ఇవ్వాలి కదా. అందుకే నీ కామెంట్ చదివి నీ పేరు చెప్పి మరి నేను ఈ వీడియోలో మాట్లాడాల్సి వచ్చింది. నువ్వు మొత్తం వీడియో చూడకుండా చాగంటి గారిని బ్యాడ్ చేశానని ఎలా అన్నావు? తెలుగు రాకపోతే ఎవరి చేతన్నా అడిగించుకుని ఈ వీడియోలో ఏముందని అప్పుడు తెలుసుకున్న తర్వాత నువ్వు కామెంట్ పెట్టు. నేను చాగంటి గారికి సపోర్ట్గా మాట్లాడితే బ్యాడ్గా మాట్లాడాను అంటున్నావు. అంటే నువ్వు వీడియో చూడకుండానే వచ్చి గాలికి వచ్చి కామెంట్ పెట్టేసావు. ఏదో ఒకట్లా పెట్టి పాడేస్తే అయిపోతున్నాను అన్నట్టు ఏదో అలా పెట్టేసావు అనమాట. మీకు నచ్చకపోతే చూడడం మానేసి వెళ్ళిపోండి, ఏమీ తప్పులేదు. మిమ్మల్ని చూడండి చూడండి అని ఎవరో బతిమలాడట్లే. కానీ మీరు వీడియో చూడకుండా తప్పుడు కామెంట్ పెడతారు చూసారా, అందుకే కోపం వచ్చింది. అందుకే నేను మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి ఎక్కడో భజన చేసేవాళ్ళు వచ్చి దారి తప్పిపోయి మా దగ్గర భజన చేయాలని చూస్తే అది వర్కౌట్ అవ్వదు. ఎప్పటికప్పుడు మళ్ళీ ఇలాంటి మాటలే పడాల్సి వస్తుంది. మా ఫాలోవర్స్కి ఎప్పుడు కూడా మేము మర్యాద ఇస్తాం, గౌరవిస్తాం. ఏదైనా కామెంట్ పెట్టినా ప్రతి దానికి రిప్లై కూడా ఇస్తాం. అనవసరంగా వీడియోలో లేని విషయాన్ని తీసుకొచ్చి కామెంట్ రూపంలో పెట్టారు కదా, అదే చాలా చిరాగ్గా అనిపించింది. పైగా ఫ్రెండ్స్ ఇదే అని మాట్లాడుతున్నారు కదా, మీ ఫ్రెండ్ అయితే మీరు ఇదే మాట మాట్లాడతారా? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటే మీరు చేసుకోరా? మీ ఫ్రెండ్స్ ఉంటే పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా నటిస్తారా? మీ ఫ్రెండ్స్ ఉన్నా మీరు ఇంతే క్లోజ్గా ఉంటారు కదా. అంటే మీరు ఒక ఫ్రెండ్కి ఎంత వాల్యూ ఇస్తున్నారో దీన్ని బట్టే అర్థమవుతుంది. మీకు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఏదో ఒక రోజున ఇలాగే పుల్లవిరుపు మాటలు మాట్లాడారనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. చూడండి, మీరు ఆడో మగో మాకు తెలియదు, కానీ వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టండి, మేము కూడా మర్యాదగానే సమాధానం చెప్తాం.